తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక సొరకాయను పైన పొట్టు తీసేసి ఒక గ్రేట్ తీసుకొని మొత్తం గ్రేట్ చేసుకోండి. ఇలా సొరకాయ తురుములో వాటర్ తీసేసి ఒక బౌల్‌లో వేసుకొని 1 ½ కప్ బియ్యపిండి వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, కరివేపాకు, దంచుకున్న పల్లీలు, శనగపప్పు, నువ్వులు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి. ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూత పెట్టుకోండి. సిమ్‌లో 10 మినిట్స్ ఉండనివ్వండి. ఇలా ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. చల్లారిన తర్వాత ఈజీగా వస్తుందండి. టేస్టీ సర్వపిండి రెడీ అయింది.